నాది మంగళగిరి నియోజకవర్గం వినోద్ కుమార్ నా పేరు. మాది పెనుమాక గ్రామం. జగన్ గారి పరిపాలన సూపర్ అన్న. నేను ఒకటి చెప్తున్నాను, నా ప్రాబ్లం ఏంటంటే అంతకుముందు నేను టీడీపీ పార్టీ అన్న. నాకు 2012లో పెళ్ళయింది అన్న. 2014లో నా పాప కూడా పుట్టింది, నాకు పెద్ద పిల్ల కూడా పుట్టింది. ఆ రాజధాని డబ్బులు అనేవి అప్పుడు జన్మభూమి కమిటీలు కానీ వాళ్ళు ఉండగాని మాకు కార్డు రాక ఇగో మావోడు ఈ కుర్రోడు నేను మాకు 2012లో పెళ్ళయింది. 2014లో మా పిల్ల పుట్టినా కానీ మాకు రేషన్ కార్డు రానిలా. 500 తీసుకొని అవి తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మా అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అమ్మఒడి పథకం శాంక్షన్ చేపించి స్టార్టింగ్ మా అమ్మాయి అమ్మఒడి పథకం మా అమ్మాయి అన్న మళ్ళీ దానికని నేను మారలేదన్న. ఆయన పెట్టిన పథకాలు కానీ వైఎస్ఆర్ మా అమ్మకి వైఎస్ఆర్ చేతితో పడిద్ది, రైతు భరోసా అన్న, మళ్ళీ వైఎస్ఆర్ ఆసరా, ప్రతి ఒక్కటి మా ఇంట్లో దగ్గరగా ఈ 5 సంవత్సరాల్లో దగ్గరగా నాకు తెలిసి 2 లక్షల పైన వచ్చి ఉంటాయి అన్న. 2 లక్షలు ఒకే ఒక్క సీఎం అన్న. నేను ప్రపంచంలో ఎక్కడైనా చూసాను కానీ ఎవరైనా చూసాను, వాళ్ళందరినీ చూసాను. నీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అమ్మా, లేకపోతే నాకు వద్దన్న దమ్మున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్. నా పేరు షేక్ బుడే అండి. మాది పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం. జగన్ పరిపాలన చాలా బాగుందండి. డెఫినెట్ గా మరలా 150 సీట్ల పైన వస్తాయి. 150 సీట్ల పైన వస్తాయి. వాళ్ళు అంటారండి, అంతమంది కూడా చెప్పారు కదా, ఏమన్నా ఉందా? అంతెందుకండి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. నేను మీకు ఫలానా ఇది చేశాను, నన్ను చూసి ఓటేమని అడిగే దమ్ముంది అతనికి? అడిగే దమ్ముందా అండి? సరే, జగన్మోహన్ రెడ్డి మంచి చేయలేదు అనుకుంటే వాళ్ళు ఢిల్లీకి ఎందుకు పోవాలా? వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలా? ఈ కూటములు ఎందుకు? ఒకవేళ జగన్ బాగా చేయలేదు అనుకోండి, అట్లా మీరు ఉండండి, మీరే గెలుస్తారు కదండి. ఆ బీజేపీతో పొత్తు ఎందుకు? ఆ జనసేనతో పొత్తు ఎందుకు? పొత్తులు లేకుండా నువ్వు రాలేవా? 40 ఏళ్ళ రాజకీయం అంటావు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటావు, ఏమైనా ఉపయోగం? సార్, ఇప్పుడు ఇక్కడ మీరు క్రౌడ్ చూశారు. అరాచక పాలన ఉంటే ఇంత క్రౌడ్ వస్తారండి? ఇంత క్రౌడ్ వస్తారా? సార్, మనకి మొత్తం 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనా కింద వెళ్ళిపోయింది. అతను చేసింది 3 ఇయర్సే. ప్రతి ఒక్క గ్రామానికి ఒక గ్రామ సచివాలయం, ఒక విలేజ్ క్లినిక్, ఒక రైతు భరోసా కేంద్రం, ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ అభివృద్ధి కాదా? వాటిల్లో ఉన్న ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇవ్వలేదా? అవన్నీ ఉద్యోగాలు కాదా? చెప్పండి, మీరు చెప్పండి, అవన్నీ ఉద్యోగాలు కాదా? సార్, 5,000 అంటే సార్ వాలంటీర్లకు 5,000 ఇస్తున్నాడు సార్. అక్కడ సచివాలయంలో వాళ్ళకి 10,000, 15,000, 20,000 కూడా ఉన్నాయి సార్. వాళ్ళకు ఉన్నాయి. అది డెఫినెట్ గా మరలా 150 సీట్ల పైన వస్తాయి. ఇబ్బంది ఏమీ లేదు సార్. నేను చెప్పాల్సిన పని లేదు సార్. ఆ క్రౌడ్ చూసుకోండి. ఇప్పుడు మీరు ఒక ఛానల్ మీది, ఆ క్రౌడ్ మీరు చూపించుకోండి, అర్థమైంది కదా. అతను బాగా చేయలేకపోతే ఇంత క్రౌడ్ వస్తారండి? అంతమంది కూటమి అవసరమా? సరే, జగన్మోహన్ రెడ్డి బాగా చేయలేదు అనుకుందాం, అసలు మీ కూటములు ఎందుకు చెప్పండి? ఆ కూటమి ఎందుకండి? డెఫినెట్ గా 150 సీట్ల పైన వస్తాయి. ఇబ్బంది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేదు. అతని వెనకాల మాలాంటి సామాన్య కార్యకర్తలు లక్షలాదిగా ఉన్నాం. అతనికి ఇబ్బంది ఏమి లేదు సార్. జగనే డెఫినెట్ గా మళ్ళా గెలుస్తాడు. ఇబ్బంది ఏమి లేదు. అది స్టేట్ మైనార్టీ లీడర్గా పనిచేశాను. ప్రస్తుతం ఈ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ గారి విధేయుడిగా ఉన్నాను. మా నెల్లూరు జిల్లాలో గతం కంటే ఈసారి జిల్లా విభజన తర్వాత ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికలలో 2 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు గెలిచాము. మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నవరత్నాల కార్యక్రమాల ద్వారా ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు గాను ప్రజలు ఆకర్షితులై రాబోయే రోజుల్లో ఇంకా గతం కంటే ఎక్కువ స్థానాలతో అధికారం రావడానికి 160 స్థానాలని వస్తాయి ఆశిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో మహిళలకు ఉపయోగపడే పథకాలు పెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.